హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఆర్జే శేఖర్ భాష. ఈ పేరు మీలో చాలా మంది 90s కి గుర్తే ఉంటుంది కదా. ఇకపోతే రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 8 లో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేసాడనమాట. స్టార్టింగ్ నుంచి తన హ్యూమర్ తో, తన ప్రాసతో అందరినీ కడుపుబ్బా నవ్వించేస్తున్నాడబ్బా. అండ్ అలానే ప్రతి టాస్క్ లో కూడా తన 100% ఇస్తున్నాడు. అంతేకాకుండా రీసెంట్ గా బిగ్ బాస్ కి వెళ్లే ముందు శేఖర్ భాష ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వర్గాల్లో కాస్త విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఇందుకి ఎందుకంత స్పెషల్, ఎందుకు వైరల్ అవుతుంది, ఆ విషయాలని డిస్కస్ చేసేద్దాం వచ్చేయండి. అంతకన్నా ముందుగా మీలో ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం వెంటనే చేసేసేయండి. అయితే శేఖర్ భాషకి ఆల్రెడీ పెళ్ళయింది. వాళ్ళ వైఫ్ వచ్చేసి సెప్టెంబర్ 14th కి డ్యూ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా శేఖర్ భాష 9 నెలల గర్భవతిని ఇంట్లో వదిలేసి కేవలం ప్రైజ్ మనీ కోసమే వచ్చారా అంటే మీరు పప్పులో కాలేసినట్లే. శేఖర్ భాష వాళ్ళ వైఫే స్వయానా ఆయన్ని ప్రోత్సహించి బిగ్ బాస్ లో చూడాలని పంపించిందట. ఆ వివరాలన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. దానికి యాంకర్ వచ్చేసి మీకేం అనిపించట్లేదా అని అడిగితే, ఎందుకు అనిపించట్లేదు, ఆబ్వియస్లీ నేను ఉండాల్సిన టైంలో ఉండకుండా ఇలా రావడం అనేది నాకు చాలా కష్టంగా ఉంటుంది బ్రదర్. బట్ ఏం చేస్తాం, అది తన కోరిక, నా కోరిక. కప్పు కొట్టాలని తనకి మాట ఇచ్చాను. అండ్ అలానే నా బిడ్డకు కూడా మాట ఇచ్చాను. సో పక్కాగా వీళ్ళిద్దరి కోసమైనా నా వంతు ప్రయత్నం అయితే చేస్తా. ఎంతో కొంత నేమ్ అండ్ ఫేమ్ తోనే బయటకు వస్తా అంటూ చెప్పుకొచ్చాడనమాట. ఈ విషయాన్ని లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ లో వచ్చేసి యష్మి ఆదిత్యతో చెప్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ శేఖర్ వాళ్ళ వైఫ్ 9 months ప్రెగ్నెంట్ ఉండి కూడా బిగ్ బాస్ సీజన్ లో రావడం అనేది చాలా గ్రేట్. ఇంత సిచ్యువేషన్ పెట్టుకొని కూడా శేఖర్ భాష ఎక్కడ కూడా స్టేజ్ మీద కానీ లేదంటే హౌస్ లోపల కానీ సింపతి వర్కౌట్ చేసే ప్రయత్నం అయితే అస్సలు చేయలేదు. కానీ ఇంకొంతమంది ఉన్నారు చూసారా, లాస్ట్ సీజన్ లో మన నటరాజ్ మాస్టర్ అండ్ అలానే రేవంత్ కూడా చాలా అంటే చాలా సింపతి వర్కౌట్ చేసే ప్రయత్నం అయితే చేశాడనమాట. అండ్ అఫ్ కోర్స్ మన బిగ్ బాస్ కూడా వాళ్ళ వైఫ్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది, బేబీ ఆడియో ప్లే చేయడం జరిగింది, ఇవన్నీ కూడా చేశారు. కానీ శేఖర్ భాష మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా సింపతి కార్డ్ గానీ లేదా వాళ్ళ వైఫ్ ని ఇష్యూలోకి తీసుకురావడం గానీ అస్సలు జరగలేదన్నమాట. దీన్ని బట్టి శేఖర్ భాష ఒక్క మెట్టు ఎక్కేశాడనే చెప్పుకోవాలి. మీలో ఎంతమంది శేఖర్ భాష ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.